వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే డైలీ ఇవ్వాలి అని ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఒక్క క్షణంలోనే ఆమెను ప్రేమతో ముంచేస్తున్నాడు, మరో క్షణం ఆమెకు నరకం చూపిస్తున్నాడు. ఈ రెండిటి మధ్య నలిగిపోతూ భయపడిపోతూ బెడ్ వెనక్కు ఆనుకున్న తనకు నందా కోపంగా, నేను నిన్ను వెళ్ళనివ్వను, నాకు దూరంగా అస్సలు వెళ్ళనివ్వను అని అంటూ ఒక్కసారిగా ఆమె పెదాలను అందుకున్నాడు. సిరి ఒక్క క్షణం ఆమెకు అతడు అలా మీద పడ్డం, అతడు ఆమెకు ఆలోచించే అవకాశం కూడా ఇవ్వలేదు. ఆ క్షణం సిరి పెదాలను అందుకున్న నంద అలాగే ఆమె పెదాలను ముద్దు పెడుతూ ఆమె గింజుకుంటూ ఉన్న వదలకుండా ఆమె రెండు చేతులను అతడి ఒంటి చేత్తో పట్టుకొని చాలా గాఢంగా ముద్దు పెట్టాడు. ఆమె నాలుక అతడి నాలుక రెండు కలిసిపోతూ ఇంకో చేత్తో ఆమె వెన్నుపై చెయ్యి వేసి ఇంకా దగ్గరికి పట్టి లాక్కుంటూ అతడి ఒడిలోకి ఆమెను తెచ్చుకున్నాడు నంద. చాలాసేపు అతన్ని నెట్టి నెట్టి ఆమెకు ఓపిక అయిపోయింది. ఊపిరి కూడా ఆడడం లేదు. ఇష్టం వచ్చినట్టు ఆమె పెదాలను ముద్దు పెట్టి కొరుకుతూ ఆమె పెదవికి రక్తం వస్తూ ఉంటే రాక్షసంగా ఆమె పెదాలను వదలకుండా అదేదో అమృతంలా జుర్రుకుంటూ ఇష్టంగా ముద్దు పెడుతున్నాడు. సిరి నెట్టి నెట్టి ఇక తన వల్ల కాక ఓపిక నశించి ఆమె సైలెంట్ అయిపోయింది. కానీ ఆమె కంట్లో నుంచి కన్నీళ్లు వచ్చేశాయి. ముద్దు పెడుతున్న నందాకు ఆమె కన్నీళ్లు అతడి చెంపను తాకేసరికి అప్పటిదాకా అగ్నిలావాలా ఎగిసి పడుతున్న అతడి చేతిలో అతడి మైండ్ ఒక్క క్షణం ఆమె కన్నీళ్లు వాటన్నింటినీ కరిగించేసినట్టు అనిపించేసింది. మెల్లగా ఆమె పెదాలను వదిలి అలాగే కళ్ళు మూసుకొని ఆమె ముక్కుకు అతని ముక్కును ఆనించి ఒక్క క్షణం కళ్ళు మూసుకొని అలాగే ఉన్న అతడు ఆమె కంట్లో కారుతున్న కన్నీళ్లను అతని బొటన వేలుతో కళ్ళు మూసుకొని తుడిచి సైలెంట్గా ఒక్క నిమిషం అలాగే ఉండి అంతసేపు అతడు చేసింది మర్చిపోయి ఆమె ఒడిలో ప్రశాంతంగా చిన్న పిల్లాడిలా ఆమె ఒడిలో తలపెట్టి నిద్రపోయాడు. నిద్రపోయేటప్పుడు కూడా ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకొని నిద్రపోయాడు నంద. కానీ ఆమెతో ఏం మాట్లాడలేదు. ఆమెకు ఆ క్షణం పిచ్చి లేచినట్టు అనిపించింది. నిజంగా సైకోలో ఉన్నట్టు ఉన్నాడు. సినిమాలో కూడా ఇలాంటి వాడిని నేను ఎప్పుడూ చూడలేదు, మరి ఇంత దారుణంగా ఉన్నాడేంటి అని అనుకుంటూ తన ఒడిలో పడుకున్న అతడి వైపు చూసింది. చందమామలో అయినా కూడా చిన్నపాటి మచ్చ ఉంటుందేమో, కానీ తన భర్త నందన్ మొహంలో చిన్న మచ్చ కూడా లేదు. ఒక్క క్షణం ఏదో ట్రాన్స్లో అలాగే చూస్తూ ఉండిపోయింది తన భర్తను. నందన్ వైపు చూస్తూ ఒక్క క్షణం అతడు చేసిందంతా గుర్తుకు చేసుకోగానే ఆమెకు భయం వేసింది. ఇంత రాక్షసంగా ఉన్నాడు, ఇతడితో జీవితాంతం కలిసి ఉండాలంటే భయం వేస్తుంది అని అనుకుంటూ ఉన్న తన మనసులోని ఆలోచనలను పసికట్టాడేమో. వెంటనే ఆమె ఇంకో చేతిని కూడా గట్టిగా పట్టుకొని అతడి తలపై పెట్టించుకొని జుట్టులో అతడి జుట్టును ఆమె చేత్తో సవరిస్తున్నట్టు చేసేసరికి ఒక్క క్షణం సిరి అతని వైపు చూసింది. కానీ తల్లి ఒడిలో నిద్రపోతున్న చిన్న పిల్లాడిలా, చంటి పిల్లాడిలా నందన్ కనిపించాడు. ఆ క్షణం ఇంతసేపు జరిగినది అంతా మర్చిపోయి అతడిని అలాగే జోకొట్టడం మొదలుపెట్టింది. అలా ప్రశాంతమైన నిద్ర ఎన్నో రోజులు అయిపోయిందేమో. నందన్ సరిగ్గా నిద్రపోయి కరెక్ట్గా గంట సేపు కూడా నిద్రపోతాడో లేదో ఏవేవో ఆలోచనలు ఏవేవో గుర్తొస్తాయి. ఒక్కోసారి గట్టిగా తన రూమ్లో కూర్చొని అరుస్తాడు. రూమ్లో ఉన్న వస్తువులన్నీ పగలగొడతాడు. కోపం ఎక్కువ అయితే అదేదో
ఏదేదో చేసేస్తాడు ఆ క్షణం. కానీ ఎందుకో సిరి కన్నీళ్లు చూడగానే తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. ఆ తర్వాత అలాగే నిద్రపోయాడు. సిరి కూడా బెడ్ రెస్ట్‌కి ఆనుకొని నిద్రపోయింది. కానీ మరుసటి రోజు ఉదయం సిరి లేచేసరికి ఆమె బెడ్‌పై నార్మల్‌గా పడుకొని కనిపించింది. ఒక్క క్షణం ఉలిక్కిపడి లేచి చూసింది. చుట్టూ చూసింది. ఎక్కడా నందన్ కనిపించలేదు. అప్పటికే టైం 6 అలా అవుతూ ఉంది. దాంతో అతడు లేకపోయేసరికి త్వరగా లేచి వాష్రూమ్‌కి వెళ్ళి స్నానం చేసి బయటికి వచ్చింది. ఇందాక తను ఎలాగో డోర్ లాక్‌లోనే ఉంది కాబట్టి బట్టలు తీసుకుంది. వాటి వైపు కొంచెం చిరాగ్గా చూసి అన్నీ వాటిలో హెవీ కలర్స్ పైగా హెవీ బ్లౌజెస్ అన్నీ రెడీమేడ్‌వి ఉన్నాయి. ఆమె చాలా సన్నగా ఉంటుంది. అవి మాత్రం కొంచెం లూజ్‌గా ఉన్నాయి ఆమెకు. హ్యాండ్ మాత్రం టైట్‌గా ఉంటే నడుము లూజ్‌గా ఉంటుంది. బాడీ పట్టేసినట్టు అనిపిస్తుంది. ఆ బ్లౌజెస్ వేసుకుంటూ ఉంటే చిరాగ్గానే వాటిని వేసుకుంది. అలా రెడీ అయ్యి కిందికి వచ్చింది. కిందికి రాగానే అక్కడ పనివాళ్ళు అప్పటికే లేచి ఇల్లంతా క్లీన్ చేసి ఉండటంతో మొదట దేవుడి గదిలోకి వెళ్ళి పూజ చేసి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి ప్రసాదం వండి దేవుడి దగ్గర పెట్టి తులసి కోట దగ్గర దీపం పెట్టి ఆ తర్వాత కొద్దిసేపు దేవుడి గదిలో తన కష్టాలను చెప్పుకుంటూ కొద్దిసేపు గడిపేసి అప్పుడు బయటికి వచ్చింది. చెంపలకు పసుపు గంధం, నుదుటిన కుంకుమతో మెరిసిపోతూ బయటికి వచ్చింది సిరి. అప్పుడే నందన్ బయటికి వెళ్ళి ఇంట్లోకి వస్తున్నాడు జాగింగ్కి వెళ్ళి. ఆమె అదే సమయంలో పూజ గదిలో నుంచి బయటికి వస్తూ ఉంది. ఒక్క క్షణం చూసుకోకుండా ఆమెను గుద్దుకున్నాడు. ఆమె వెనక్కి పడిపోతూ ఉంటే ఆమె నడుంపై చెయ్యి వేసి పట్టుకున్నాడు సుతారంగా. ఆమె తలకు కట్టుకున్న టవల్, చెంపలకు రాసుకున్న గంధం, నుదుటిన కుంకుమ చెమట పట్టడం వల్ల లైట్గా కుంకుమ కారుతూ ఉండేసరికి అతడు చూపుడు వేలతో దాన్ని తుడుస్తూ మెల్లగా ఆమెను నిలబెట్టి చూసుకుని నడువు అని అంటూ ఏం మాట్లాడకుండా జస్ట్ ఆ ఒక్క మాట మాట్లాడేసి రూమ్లోకి వెళ్ళిపోయాడు నంద. ఒక్క క్షణం అలా చూస్తూ ఉండిపోయింది సిరి. అసలు ఇతడు ఏంటో, ఇతని మాటలేంటో నాకు అస్సలు అర్థమే కావడం లేదు అనుకుంటూ త్వరగా అతడికి కాఫీ తాగుతాడేమో అని ఆ విషయం గుర్తొచ్చి వెంటనే అక్కడ ఉన్న పనివాళ్ళతో సార్ కాఫీ తాగుతారా అని అడిగింది పనివాళ్ళతో. వాళ్ళు పెద్ద మేడం ఉన్నప్పుడు రోజు మార్నింగ్ ఆవిడ కాఫీ ఇచ్చేవాళ్ళు మేడం. ఆ తర్వాత మేమిచ్చినా కూడా సార్ వద్దు అని వెళ్ళిపోయేవాడు అనేసరికి సిరి ఆలోచించడం మొదలుపెట్టింది. ఇప్పుడు నేను తీసుకెళ్ళిస్తే తాగుతాడా? ఎంతైనా నేను ఇప్పుడు ఆయన ఇంట్లో ఉంటున్నా. ఆయన డబ్బులతో కొన్న ఈ బట్టలు మరియు నేను తింటున్న ఈ తిండికి కనీసం ఆయనకు కాఫీ అయినా ఇవ్వాలి కదా. కడుపు నిండా ఇంత ఏదైనా చేసి పెడితే తింటారేమో. నైట్ చూసా వీళ్ళు వండినవి ఏవి అంతగా రుచిగా లేవు. రుచి పచి లేదు. అందుకే ఆయన తినడం లేదు అనుకుంటా అని నిట్టూర్చి త్వరగా వెళ్ళి ఒక మంచి ఫిల్టర్ కాఫీ పెట్టి సాసర్లో తీసుకొని పైకి గదిలోకి వెళ్ళింది. ఆమె వెళ్తూ ఉంటే పనివాళ్ళంతా ఆశ్చర్యంగా చూశారు. కొంచెం భయంగా కూడా చూశారు. సిరి పైకి వెళ్ళి కాఫీ తీసుకెళ్ళి ఇవ్వటానికి గదిలోకి వెళ్ళాలి అని డోర్పై చెయ్యి పెట్టింది. డోర్ దానంతటా అదే ఓపెన్ అయిపోయింది. ఆమె డోర్ లాక్ ఓపెన్ చేయకముందే ఆమె కొంచెం ఆశ్చర్యంగా లోపలికి వచ్చి చుట్టూ చూసింది. నందా ఫ్రెష్ అయి బయటకు వచ్చాడు. ఆమె ఆ కాఫీ కప్ అక్కడే టేబుల్పై పెట్టి ఒసేయ్ గాడిద, నీకు బుద్ధి లేదే, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. అయినా ఆయన ఫ్రెష్ అయ్యి టవల్ మీద ఉన్నాడు. నువ్వేమో ఎగేసుకుంటూ సిగ్గు లేకుండా వచ్చేశావు లోపలికి అని తన్ని తానే తిట్టుకుంటూ తింగరిగా దిక్కులు చూస్తూ కాఫీ అని నుసుకుతూ చెప్పింది. అప్పుడే నంద కబోర్డ్లో బట్టలు తీసుకుంటూ ఆమె వైపు చూసి కూడా ఏం మాట్లాడలేదు. మళ్ళీ ఆమె ఇతడికి ఏమైనా కొంచెం స్క్రూ లూజా, లేకపోతే ఒకసారి వెళ్ళిపో అంటాడు, ఒకసారేమో గదిలోకి వచ్చినా ఏమీ అనడు. నిజంగా ఇతడికి స్క్రూ లూజే అని మనసులోనే తిట్టుకుంటూ ఉంది. అప్పుడే నంద తన బట్టలు తీసుకొని ఆమె ముందే బట్టలు చేంజ్ చేసుకుంటూ ఉంటే ఆమె దిక్కులు చూస్తూ ఉంది సిగ్గుతో. ఉసే నీకెందుకే ఇంత బంపర్ ఆఫర్,
కుర్రాడు చూడటానికి చాక్లెట్ బాయ్లా క్యూట్గా భలే ఉన్నాడు అని సందు ఇచ్చావే అనుకో దూల తీర్చేస్తాడు, ఉత్తం మెంటల్ గాడిలా ఉన్నాడు అని మనసులో ఒక నిట్టూర్పు విడిచి లబోదిబోమంటూ మనసులోనే బాధపడుతూ ఉంది సిరి. అప్పుడే నంద రెడీ అయ్యి అద్దం ముందుకు వచ్చి అలా నిలుచున్నవాడు ఆమె కాఫీ చల్లగా అయిపోతుందని మళ్ళీ మెల్లగా చెప్తూ ఉంటే ఒక్క క్షణం ఆమె చెయ్యి పట్టి దగ్గరగా లాక్కున్నాడు. నైట్ జరిగింది ఒక్కసారిగా గుర్తు వచ్చిందేమో, దాంతో భయపడిపోతూ ఉంటే సిరిని నంద ఆమెను ఏమనకుండా అద్దం వైపు ఆమెను మళ్లించి ఆమె భుజంపై తల పెట్టి మెడ వంపున అతడి తలను ఉంచి ఆమె బాడీ స్మెల్ని పీలుస్తూ ఉండేసరికి ఒక్క క్షణం పిడికిలి గట్టిగా బిగపట్టేసి ఊపిరి కూడా తీసుకోవడం మర్చిపోయి గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆ తర్వాత నందన్ ఆమె తలకి కట్టుకున్న టవల్ని విసిరి పారేసి మెడవంపున చిన్నగా బైట్ చేసి, రాత్రి గోల చేశావు, వెళ్ళిపోతానని నిజంగా వెళ్ళిపోతావా, నన్ను వదిలేసి అన్నాడు. ఒక్క క్షణం సిరి ఆ మాటలకు తేరుకొని ఇబ్బందిగా లైట్గా చెమ్మగిల్లిన కళ్ళతో లేదు అన్నట్టు తల ఊపింది. ఆమెకు అర్థమైపోయింది అతను ఈ ఇల్లు దాటి బయటకు వెళ్ళనివ్వడు అని. కానీ అతడితో ఉండాలి అంటే ఆమెకు భయం వేస్తుంది. ఆ విషయం ఆమె అతనికి చెప్పాలి అనుకుంది. దాంతోనే ఏదో మాట్లాడబోతూ ఉంటే ఆమె మాటలకు అడ్డుపడుతూ అతడు, చూడు నేను నీకు ఒకటే చెప్తున్నా, నీకు ఇంట్లో కావలసినవి అన్నీ దొరుకుతాయి. తిండి, బట్టలు, డబ్బులు ఏం కావాలన్నా, నువ్వు కట్టుకుంటున్న చీరలు నచ్చకపోతే చించేసే, ఇంకా ఎన్ని కావాలన్నా తెచ్చిస్తాను. ఇంట్లో ఉన్న వస్తువులు నచ్చకపోతే పగలగొట్టేసే, ఇంకా బ్రాండెడ్వి తెచ్చి పెడతాడు నీ మొగుడు. అలాగే నువ్వు తినే తిండి నచ్చకపోతే విసిరి పడేసే, నీకు నచ్చిన ఫుడ్ వండించి పెడతాను. నీ మొగుడు నీకేం కావాలన్నా నీ కాళ్ళ దగ్గరికి తెచ్చి పెడతాడు. అంతే తప్ప ఇల్లు దాటి వెళ్ళాలి అనే ఆలోచన రానివ్వకు. ఒకవేళ వస్తే నాలోని రాక్షసుని చూస్తావు చెప్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోబోయాడు. వెళుతున్న అతడి వైపు వింతగా కొంచెం భయంగా చూసింది సిరి. మళ్ళీ అతడు గదిని దాటి వెళ్ళిపోతూ ఉంటే ఒక్క క్షణం ఆగండి అని అంది. నంద గదిని దాటేలోపు అక్కడే ఆగిపోయాడు. ఏంటి అన్నట్టు ఆమె వైపు చూశాడు. మీరు ఇందాక అన్నారు ఇల్లు దాటకుండా నేను ఏం చేసినా కూడా సైలెంట్గా ఉంటాను అని. అలాంటప్పుడు నేను కాఫీ ఇస్తే మీరు తాకుండా వెళ్ళిపోతున్నారు. నేను ఏదైనా చెప్పాలి అంటే, మిమ్మల్ని చూడాలంటే నాకు అని చెప్పలేక ఒక్క క్షణం ఆమెకు భయం వేస్తుంది అని ఆ విషయాన్ని ఇబ్బంది పడుతూ, మీరు అలా కోపంగా ఉంటే నాకు భయంగా ఉంటుంది అని తడబడుతున్న గొంతుతో చెప్పేసింది సిరి. ఇంతవరకు నందా మాట ఎవరైనా వినటమే కానీ అతడు ఎవరి మాట వినలేదు. అతను చిన్నప్పటి నుంచి అలాంటిది మొదటిసారి ఆమె పిలిచేసరికి వెనక్కి అడిగేశాడు. ఆమె కోసం వెళ్ళి సైలెంట్గా బెడ్పై కూర్చున్నాడు. సిరికేదో స్ట్రైక్ అయ్యి వెంటనే ఒక 2 మినిట్స్ అండి, ఇప్పుడే వచ్చేస్తాను అంటూ ఆమె తీసుకొచ్చిన కాఫీ అప్పటికే చల్లగా అయిపోవడంతో ఆ కాఫీని తీసుకొని కిందకి పరుగులాంటి నడకతో కిందికి వచ్చింది సిరి. ఆమెను అందరూ వింతగా చూశారు. ఆమె కంగారు, ఆమె పరిగెత్తడం. కానీ సిరి ఏం పట్టించుకోకుండా కిచెన్లోకి వెళ్ళి మళ్ళీ కాఫీ పెట్టుకొని పైకి వెళ్ళింది. వేడివేడిగా కాఫీ తీసుకెళ్ళి కరెక్ట్గా రూమ్ దగ్గరికి వచ్చేసరికి తన ఆయాసాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళింది కదా, అలా కాఫీని అతడి ముందు పెట్టింది. అతడు ఆమెను ఆ కాఫీ వైపు మార్చి మార్చి చూస్తూనే కాఫీ తీసుకొని కాఫీ కప్ సాసర్లో కొంచెం కాఫీని పోసి ఆ తర్వాత సాసర్ అతను నోటి దగ్గర పెట్టుకుంటూ ఆమెకు ఆ కాఫీ కప్ను అందించాడు. ఒక్క క్షణం సిరి షాక్ అయింది. కానీ అలాగే వణుకుతున్న చేతులతో ఆ కప్ని తీసుకుంది. నంద సిరి వైపు చూస్తూ, సిరి ఇక్కడ కూర్చో అంటే ఆమెకు తన పక్కన బెడ్పై ప్లేస్ని చూపించాడు. సిరి ఒకవేళ
ఇప్పుడు నువ్వు కనుక అక్కడ కూర్చోకపోతే చంపేస్తాడే మాన్స్టర్. కాబట్టి నోరు మూసుకొని ఇంకేం ఆలోచించకుండా కూర్చోవే తల్లి అని తన అంతరాత్మ మళ్ళీ తనకు చెప్పేసరికి అక్కడ వెళ్ళి కూర్చుంది సైలెంట్గా. ఆమె కాఫీ తాగుతుంది. అప్పుడే నంద కాఫీ సిప్ చేస్తూ సిరి అని పిలిచాడు. అతడి పిలుపుకు ఆమె ఉలిక్కిపడి చూసింది అతడి గొంతులోని బేస్కి. కానీ అతడు నార్మల్గానే మాట్లాడుతూ, సిరి, ఇక్కడికి ఒక అమ్మాయి వస్తుంది నీతో పాటు. తను మరియు నా అసిస్టెంట్ ఉదయ్ కూడా వస్తాడు. తను మీకు కొంచెం దూరంగానే ఉంటాడు. నువ్వు ఆ అమ్మాయితో కలిసి నీకేమేం కావాలో మొత్తం చెప్పి అన్నీ తీసుకో. ఏదైనా సరే, ఇంకో విషయం, డబ్బు గురించి ఆలోచించకు అనేసి అతడు వెళ్ళిపోబోయాడు. ఆమె ఒక్క క్షణం షాక్ అయ్యింది. నాకు రెడీమేడ్ బ్లౌజెస్ అంటే నచ్చవు అని ఇతడికి తెలుసా? అందుకోసమే ఆ అమ్మాయితో వెళ్ళమంటున్నాడా? ఒక్క క్షణం అతడి వైపు ప్రేమగా చూసింది. మళ్ళీ తన ఆలోచన నుంచి బయటికి వచ్చి, బుద్ధి లేదే అడ్డగాడిదా నీకు? ముందు అతడు వెళ్ళిపోతున్నాడు, కిందికి వెళ్ళి టిఫిన్ పెట్టు అని తన మనసు తనకు చెప్పడంతో పరిగెత్తుకుంటూ మళ్ళీ అతడు వెనుక వచ్చింది. అలా పరిగెడుతున్నప్పుడు అతడి వెనుక ఆమె వస్తుంది అని అర్థమయ్యిందేమో. ఒక్కసారిగా పరిగెత్తద్దు అని చెప్పడానికి వెనక్కి తిరిగాడు. అంతే, స్పీడ్గా రావటం వల్ల మళ్ళీ అతనికి గుద్దుకుంది. కరెక్ట్గా అతడి గుండె దగ్గర గట్టిగా తలతో గుద్దింది. ఆమెకు తలంతా ఏదో గోడకు గుద్దుకున్న ఫీలింగ్తో నొప్పికి తల పట్టుకుంది. తలంతా తిరుగుతూ ఉన్నట్టు ఉండడంతో. కానీ అతను మాత్రం స్తంభంలా అలాగే నిటారుగా ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తూ ఉన్నాడు. ఇతడు మనిషా లేక బండరాయ్యా అని తిట్టుకుంటూనే అతడి వైపు చూసింది. కానీ నందన్ అతడు కొంచెం కంగారుగా, నీకేం కాలేదు కదా, మెల్లగా రావచ్చు కదా అని అడిగాడు నందన్. కానీ అలా అడుగుతున్నప్పుడు అతని మాటల్లో కంగారు, అతడి మాటల్లో భయం ఆమెకు స్పష్టంగా కనిపించాయి. ఆమె బెదురు కళ్ళతో, నేను బాగానే ఉన్నానండి అని అంది. అతడు కొంచెం ఊపిరి పీల్చుకొని, ఇప్పుడు ఎందుకు పరిగెడుతున్నావు అనేసరికి, అది కాదండి, మీరు టిఫిన్ చేస్తారు కదా, అలాగే వెళ్ళిపోతున్నారు అని భయం వేసింది. అనేసరికి, సరే పదా అన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కిందికి వెళ్ళారు. డైనింగ్ టేబుల్ వైపు అతడు వెళ్తుంటే, ఒక్క నిమిషం అని అంది. అతడు ఏంటి అనడంతో, అది కాదండి, ఒక్క క్షణం ఇలా రండి అంటూ అతన్ని పిలిచేసరికి ఆమె వెంటే వెళ్ళాడు నందన్. ఇంట్లో వాళ్ళంతా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోయారు వాళ్ళ వైపు. వాళ్ళు అలా చూస్తుంటే మన సింహం సింగిల్ ఐతో వాళ్ళపై ఒక లుక్ వేసింది. ఒక్క క్షణం వాళ్ళు భయపడి తల కిందికి దించేశారు. ఆ తర్వాత అతన్ని పూజగది దగ్గరికి తీసుకెళ్ళి, ఆల్రెడీ పూజ చేసింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ హారతిచ్చి అతన్ని దండం పెట్టుకోమని చెప్పి, దండం పెట్టుకున్న తర్వాత హారతి తీసుకొని అతడికి బొట్టు పెట్టుకోమని చెప్పింది. కానీ అతడు ఇష్టం లేనట్టు మొహం పెట్టేసరికి తన అమ్మ ఎలా అయితే నందా బొట్టు పెట్టుకోను అని మొరాయిస్తాడో అలాగే అతడికి నుదుటిన బొట్టు పెట్టింది. ఒక్క క్షణకాలం స్తంభించిపోయింది ప్రపంచం. చిరుగాలి అతడి మొహానికి తగిలి మెల్లగా అతని హెయిర్ గాలికి ఎగురుతూ ఉంటే ఆమె పెట్టిన కుంకుమ అతడి కళ్ళల్లో పడకూడదు అని మెల్లగా చెయ్యి అట్టుపెట్టి మొహాన చిన్నగా గాలి ఊదింది. ఆ క్షణం అతడు కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయాడు. సిరి మాత్రం ఆమె ఏం పట్టించుకోకుండా, ఆమెకు అదేం తెలియటం లేదు, నార్మల్గా ఆ ప్లేట్ని అక్కడ పెట్టేసి ఆ తర్వాత అతని దగ్గరికి వచ్చింది. అప్పటికి కూడా అతడు దేవుడి ముందు కళ్ళు మూసుకొని ఉండేసరికి దండం పెట్టుకుంటున్నాడేమో అనుకుంది. కానీ ఉన్నట్టుండి అప్పుడే నందా అసిస్టెంట్ ఉదయ్ వచ్చి, సార్ అని వెనక నుంచి పిలిచేసరికి తేరుకున్న నందన్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి అతని ఎదురుగా ఉన్న దేవుడిని, తన పక్కన నిల్చొని ఉన్న తన దేవతను చూస్తూ ఊహాలోకం నుంచి బయటికి వచ్చి ఏం మాట్లాడకుండా ఉదయ్ వైపు చూశాడు. సార్, మాయా మేడం వచ్చారు అనేసరికి అప్పటిదాకా అతని మొహంలో ఉన్న చిరునవ్వు ఇప్పుడు లేదు, లైట్గా మాయమయ్యింది. కానీ ఏం మాట్లాడకుండా
సిరి వైపు చూసి నేను వెళ్తున్నా అని ముందుకు అడుగులు వేశాడు. కానీ సిరి అతడిని చేతిని పట్టుకొని టిఫిన్ అని అంది. కానీ అతడు మాత్రం కోపంగా ఆమె చేతిని విదిలించేసి నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి తిను అని చెప్పేసి కొంచెం రూడ్గానే అనేసి వెళ్ళిపోయాడు. మార్నింగ్ నుంచి లేచినప్పటి నుంచి ఉన్న అతడి బిహేవియర్కి ఇప్పుడు ఆమె చూస్తున్న బిహేవియర్కి అసలు పొంతనే లేదు. పొద్దుటి నుంచి మంచు కొండలా ఉన్నాడు. ఇప్పుడు మాత్రం ఆ మంచు కొండను కూడా కరిగించే అగ్నిపర్వతంలా కనిపించేసరికి ఒక్క క్షణం భయం వేసింది సిరికి. అందుకే అతని చెయ్యిని వదిలేసి సైలెంట్గా ఉండిపోయింది. ముందుకి అడుగులు వేసిన నంద ఎందుకో తెలియదు ఆమెను గట్టిగా కసురుకున్నట్టు అనిపించి వెనక్కి వచ్చి ఒక్కసారిగా ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. అలా కసిరినందుకు, అలా హత్తుకున్నప్పుడు అక్కడ ఉన్న అందరూ వాళ్ళ వైపు వింతగా చూస్తుంటే అతడు కోపంగా వాళ్ళ వైపు ఒక లుక్ విసిరేసరికి అందరూ ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ సిరి చెవిలో అతను చెప్పిన మాట అతడు వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన 10 నిమిషాలకు కూడా ఆమె మైండ్లో అదే రివైండ్ అవుతూ ఉంటే, గుర్తుపెట్టుకో, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోనన్నావు, మాట ఇచ్చావు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంటక అతని పెదాలు అతడి గరుకు గడ్డం ఆమె చెంపను తాకాయి. ఒక్క క్షణం శ్వాస తీసుకోవడం మర్చిపోయి ఇది కళ లేక నిజమా అన్నట్టు ఉండిపోయింది సిరి. ఆ తర్వాత హాల్లోకి వచ్చిన అతడికి అక్కడ పని వాళ్ళపై అజమాయిషీ చేస్తూ కనిపించిన మాయను చూసిన నంద కొంచెం కోపంగా ఆమె ముందుకు వచ్చి ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగాడు. మాయ డైనింగ్ టేబుల్ వైపు చూపిస్తూ నందు ఎప్పుడూ లేనిది ఈ ఫుడ్ ఏంటి నందు, చూడు అక్కడ 4-5 రకాలు టిఫిన్స్ ఉన్నాయి. మామూలుగా అయితే నువ్వు ఇది ఏది తినవు కదా, అందుకోసమని వీళ్ళు అవన్నీ వండేసరికి నాకు కోపం వచ్చింది నందు. ఒక మంచి వెజ్ శాండ్విచ్ చేయమని ఆర్డర్ వేశా, కానీ వీళ్ళు నా మాట అస్సలు వినకుండా సైలెంట్గా ఉండిపోయారు అని ఉక్రోషంగా చెప్పింది పళ్ళు కొరుకుతూ. అప్పుడే అక్కడ ఉన్న హెడ్ సర్వెంట్ వచ్చి నందాబాబు అదేంటంటే ఇవన్నీ సిరమ్మ గారే చేశారండి, అన్నీ దగ్గరుండి మీకోసం కాఫీ పెట్టుకొచ్చే ముందు చేసి పైకి వచ్చారు అనేసరికి అతడి కళ్ళల్లో ఒక క్షణం ఏదో ఒక స్పార్క్ అలా వచ్చి మాయమయ్యింది. తను చేసిందా అన్నాడు. అవును అని ఆవిడ తల ఊపేసరికి నంద ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే మాయ సిరి ఎవరు, కొత్తగా వచ్చిన పని మనిషికి అంత పెత్తనమేంటి, ఇంట్లో ఆడవాళ్ళు లేరు అని చెప్పి అజమాయిషి చూపించాలి అనుకుంటుందా, ఎక్కడుందది తను అని కోపంగా మాయ అరిచేసరికి నందు మాత్రం సైలెంట్గా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే ఉదయ్ ముందుకు వచ్చి సిరి మేడం అంటే సార్ పెళ్లి చేసుకున్న ఆవిడ అని చెప్పాలి అనుకున్నాడు. కానీ సార్ మాత్రం సైలెంట్గా ఉన్నారు. నేను చెప్తే బాగుంటుందా ఆయన చెప్పకుండా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఉదయ్. అప్పుడే మాయ పొగరుగా డైనింగ్ టేబుల్పై ఉన్న ఆ చెత్తను తీసేయండి, నేను చెప్పినది 5 మినిట్స్లో ఇక్కడ ఉండాలి, అర్థం కావడం లేదా, తీసేస్తారా లేదా నేనే వాటిని బయట విసిరేయనా అని అరుస్తూ ఉంటే వాళ్ళు భయపడుతూ అలా చూస్తూ ఉన్నారు. కానీ ఒక్క క్షణం మాయ కోపంగా యూ బెగ్గర్స్, మీకు చెప్తే నాది, మీకు చెప్పడం నాది బుద్ధి తక్కువ అంటూ అవి పడేయడం కోసం ముందుకు వచ్చి ఆ డైనింగ్ టేబుల్పై ఉన్న ఫుడ్ ఐటమ్స్ని అన్నీ కింద విసరడానికి అన్నట్టు చెయ్యిని ముందుకు పెట్టింది. అంతే, తన చేతిని ఎవరో ఆపేశారు. ఎవరో తన చేతిని గట్టిగా పట్టుకునేసరికి అటువైపు చూడగా నంద ఆమె వైపు నిప్పులు కురిపించే కళ్ళతో మాయా, ఇప్పటికే ఎక్కువ చేసేసావు, లీవ్ ఇట్, నీకు ఇవంతా అవసరం లేని మ్యాటర్స్, అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకు చెప్పాను కదా, అదే పదే పదే మా ఇంటికి రాకు అని, ఎందుకు వస్తున్నావు అని కోపంగా
ఆమె చేతిని విసిరినట్టే వదిలేశాడు. మాయ అప్పటిదాకా చెలరేగిపోయింది. కోపంతో పని వాళ్ళను కూడా నోటికి వచ్చినట్టు తిట్టింది. కానీ నంద అలా అందరి ముందు పట్టుకొని ఎందుకు వచ్చావు అనేసరికి ఒక్క క్షణం తన పరువు పోయినట్టు అనిపించింది. నందు, ఏదైనా ఉంటే మనమిద్దరం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా అని అంది కొంచెం ఇబ్బందిగా. కానీ నంద కోపంగా, కాల్ మీ మిస్టర్ నంద లేదా నందన్ అని పిలువు, అంతేకాని నందు అని ముద్దు పేరు పెట్టి నాకు పిలిస్తే నాకు బాగా దగ్గర వాళ్ళు తప్ప ఎవరంటే వాళ్ళు పిలిస్తే నేను పలకను. నేను నీకు చాలాసార్లు చెప్పా. ఇదే విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. నాకు దూరంగా ఉండు మాయా. ముఖ్యంగా మా ఇంటికి కూడా రావడం మానేసి. ఏదో కాలేజ్లో ఫ్రెండ్స్ అని అనుకున్నా ఇన్ని రోజులుగా. కానీ నువ్వు చేస్తున్న పనులు ఆ రోజు మా అమ్మ చెప్పింది. నీ పొగరు, నీ యాటిట్యూడ్ ఇవన్నీ మా అమ్మకు నచ్చలేదు అంటే నాకు కూడా నచ్చవు. కాబట్టి నాకు కొంచెం దూరంగా ఉండు. అలాగే ఇందాక పని వాళ్ళను ఎలా పడితే అలా మాట్లాడావు. నా అని అనుకున్న మనుషులను ఎవరైనా ఒక్క మాట అన్నా కూడా నేను ఒప్పుకోను. వాళ్ళందరికీ సారీ చెప్పు అన్నాడు గద్దించినట్టే. మాయ ఏడుపు మొహంతో నందు అని పిలవబోతూ ఉంటే ఈసారి కోపంగా చూశాడు. మాయ అతడి వైపు చూసి ఇంకేం మాట్లాడలేక అక్కడ ఉన్న పని వాళ్ళ వైపు తిరిగి కోపం, బాధ కలగలిపిన గొంతుతో పళ్ళు నూరుకుంటూ సారీ అని చెప్పేసి, అయినా నాకు నీ మీద ప్రేమ చూపించినందుకు తగిన శాస్తి చేశావు నందన్ అని నేను అయినా నేనొక పిచ్చిదాన్ని నీకోసం వెయిట్ చేస్తున్నందుకు అని ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మాయ ఇలా వెళ్ళటం, సిరి అప్పుడే దేవుడి గది నుంచి బయటికి రావడం, వెళ్ళిపోతున్న మాయను వెనక నుంచి చూసింది. ఎవరి అమ్మాయి చెప్పులు వేసుకుని ఇంట్లోకి వచ్చేసింది? అయినా ఈ సిటీలో మనుషులు ఏంటో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు అని నిట్టూర్చి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి చూసేసరికి అక్కడ నందన్ వెళ్ళిపోయి ఉంటాడు అని అనుకుంది. కానీ ఇంకా అక్కడే ఉండేసరికి ఈయన ఆఫీస్కి వెళ్ళిపోయారేమో అనుకున్న, పని ఉందని, కానీ ఇక్కడే ఉన్నారా అనుకుంది. అలా ఆలోచిస్తూ అనుకుంటూ అతడి దగ్గరికి వచ్చింది. నందనామ వచ్చేసరికి అతడి మొహంలో ఉన్న ఏదో నెగిటివ్ వైబ్స్, కోపం, ఏదో సాడ్నెస్, ఇందాక ఉన్న ఏ ఫీలింగ్ ఇప్పుడు అతడి మొహంలో లేదు. నార్మల్గా చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఆమె వైపు తిరిగి చూశాడు. మీరు ఇక్కడే ఉన్నారా? సారీ అండి, వెళ్ళిపోయారు అనుకొని లేట్ చేసేసాను. సరే రండి టిఫిన్ తిందాం అని చెప్పి ముందుకు అడుగు వేస్తూ ఉంటే అతడు అక్కడే ఆగిపోయాడు. ఆమె ఏంటి ఇతను అక్కడే ఆగిపోయాడు, ఇంకెలా పిలవాలి అని భయంగానే అతడి వైపు మళ్ళీ చూసి, ఆకలేస్తుంది వస్తారా టిఫిన్ తిందాం అనేసరికి ఒక్క క్షణం ముందుకి వచ్చి ఆమె చేతికి నిన్న నైట్ అయిన గాయం ఉందేమో అని చెక్ చేశాడు. కానీ లైట్గా ఎర్రగా అయి ఉన్న బొబ్బలు కూడా ఇప్పుడు తగ్గిపోయి ఇప్పుడు బాగుంది. దాంతో ఊపిరి పీల్చుకొని వెళ్ళి అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. పని వాళ్ళను వెళ్ళిపోమ్మన్నట్టు కళ్ళతో సైగ చేశాడు. ఆ తర్వాత సిరి కూడా అతని పక్కన ఉన్న చైర్లో కాకుండా ఇంకొంచెం దూరంగా కూర్చునేసరికి అతనికి కొంచెం కోపం వచ్చి, నా చేతికి దెబ్బ తగిలింది, నాకు ఫుడ్ తినిపించు అన్నాడు. ఆమె అర్థం కానట్టు అతడి వైపు చూసింది. అయ్యో అవునా అంటూ కంగారుగా అతడి చెయ్యి వైపు చూసింది. కానీ అతడు ఆ చేతిని దాచేస్తూ కనిపించాడు. ఇప్పుడు నేను ఈయనకు తినిపించాలా అని అనుకుంటూ, సిరి ఎందుకే నీ బ్రతుక్కి ఇలా ప్రతిసారి మంచికి పోయి నువ్వే బుక్ అవుతావు. అయినా ఆయన టిఫిన్ తింటే ఏంటి, నీకు తినకపోతే ఏంటే, పాపం తినలేదు అని చెప్పి 4 రకాలు చేసి పెట్టావు చూడు. ఇది తినటానికి మార్నింగ్ చెయ్యిలివ్వడం లేదేమో, బద్ధకస్తుడు, డబ్బున్నోడు కదా, ఆ మాత్రం పొగరుంటుందిలే. నాకు తెలుసు ఇతడు పని మనిషి చేయడానికి కూడా నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఉండొచ్చు. కాకపోతే కొంచెం కాస్ట్లీ పని మనిషిని చేస్తున్నట్టున్నాడు అని తిట్టుకుంటూ మెల్లగా లేచి అతని పక్కకి వచ్చి కూర్చొని ఫస్ట్ వేడి వేడి పెసరట్టు ఉప్మా మంచిగా చట్నీలో అద్ది
అతడికి తినిపించడం మొదలుపెట్టింది. మొదటి ముద్ద పెడుతున్నప్పుడు ఆమె వేలికి అతని పెదాలు తాకాయి. కావలసింది ఆమె వేలిని చప్పరిస్తున్నట్టు తినేసరికి ఒక్క క్షణం ఆమె బాడీ షివర్ అయ్యి పులకరించినట్టు అనిపించి గట్టిగా కళ్ళు మూసుకుంది. ఎందుకంటే ఏదో తెలియని ఒక మైకం, ఏదో తెలియని ఒక ఫీలింగ్ కలిగింది తనకు. అలా తినిపిస్తూ ఉంటే అతడు మాత్రం ఆమె వైపు కన్ను కూడా ఆర్పకుండా చూస్తూ ఉన్నాడు. ఆమె రామచంద్ర ప్రభు, ఏంటి పరీక్ష? ఇతడేమో చందమామలో అయినా మచ్చ ఉంటుందేమో కానీ ఇతడి మొహంలో అస్సలు ఉండదు. ఇంత టెంప్టింగ్గా ఉన్న అదే నా మొగుడు అనే లైసెన్స్ కూడా ఉంది. ఎక్కడ ఏ నిమిషం ఏ తప్పు జరుగుతుందో అని భయం వేస్తుంది నా వల్ల. పోనీ తాళి కట్టించుకున్నా కాబట్టి మొగుడు కోసం ఇక్కడే ఉండిపోదామనుకున్నా ఇతడికి ఉండే కోపం నాకు భయం వేస్తుంది. అంత కోపం భరించలేను. పైగా ఒక్కొక్కసారి ఒక్కోలా బిహేవ్ చేస్తాడు. పిచ్చెక్కిపోతుంది నాకు. ఎలాంటి లైఫ్ చుట్టూ సెక్యూరిటీతో ప్రతి క్షణం ఇతడు బయటికి వెళ్తూ ఉంటే ఇతడి కోపాన్ని ఇతడికి ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉండే లైఫ్ నాకు వద్దు. నాకు పీస్ఫుల్ లైఫ్ కావాలి. నిజమే, అతను నన్ను కాపాడి అక్కడి నుంచి తీసుకొచ్చాడు. కానీ మళ్ళీ ఇక్కడ అంతకన్నా ఎక్కువ నరకం నేను అనుభవించలేను. ఇతని మీద నేను ప్రేమను పెంచుకొని ఇతడితో ఉండిపోదామనుకుంటే అది నా మూర్ఖత్వమే అవుతుంది అని నువ్వే ఒక దారి చూపించు స్వామి నా జీవితానికి అని బాధగా అనుకుంటూనే అతడికి టిఫిన్ తినిపించేసి అతడు ఏదో చిన్న పిల్లాడు అయినట్టు హ్యాండ్ వాష్ చేసుకున్న ఆ తర్వాత అతడి పెదాలను నీట్గా తుడిచి ఆమె చీర కొంగుతో మళ్ళీ అతని పెదాలను తుడిచింది. ఎందుకో ఆమె చేస్తున్న ప్రతి ఒక్క పని అద్భుతంగా అనిపించింది. ఇది నాది, నాకు మాత్రమే సొంతం అనే ఒక ఫీలింగ్ అతని మనసును గాల్లో తేలేలా చెయ్యటం మొదలుపెట్టింది. ఆ తర్వాత సిరి, నువ్వు కూడా తిను అన్నాడు. ఆమె కూడా కూర్చొని తిన్న తర్వాత ఆమె తింటున్నంతసేపు అక్కడే కూర్చొని సైలెంట్గా ల్యాప్టాప్ అక్కడికే తెప్పించి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఆమె జస్ట్ 2 ఇడ్లీలు మాత్రమే పెట్టుకొని హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటే ఆమె చెయ్యి పట్టి ఆపేస్తూ ఆమెకు కూడా ఒక పెసరట్టు, పూరి, కర్రీ అన్నీ ప్లేట్లో పెట్టి ఇది తిన్న తర్వాతే హ్యాండ్ వాష్ చెయ్యి, లేదంటే అని కోపంగా చూశాడు. దాంతో భయంగా ఏం మాట్లాడకుండా ప్లేట్లో పెట్టిన దాన్ని తినలేక తింటూ ఉంది. అప్పుడే సిరి కొన్ని విషయాలు సిరికి గుర్తొచ్చాయి. ఒకప్పుడు రోజు తన పిన్ని మంగళ తనకు చద్దన్నం మార్నింగ్ పెట్టడం గుర్తొచ్చి రోజు అదే తిని పాచిపోయిన అన్నాన్ని మాత్రం పడేస్తూ బాగుంటే మాత్రమే తినేదాన్ని, లేదంటే పడేస్తూ ఉండేది. కానీ పడేసిన రోజు మాత్రం పస్తులు ఉండేది సిరి. తను ఒకరోజు తన పిన్ని టిఫిన్ చేసుకుని తింటూ ఉంటే అప్పుడు తను కూడా చిన్నపిల్ల తన పిన్ని దగ్గరికి వెళ్ళి పిన్ని నాకు కూడా ఒక దోశ పెట్టవా అని అడిగింది. దాంతో కాలే అట్లకాడను తీసి ఆమె అరికాలపై వాత పెట్టింది. ఆ క్షణాన్ని గుర్తు చేసుకున్న భయం వేస్తుంది సిరికి. కానీ ఈయన మాత్రం నాకు టిఫిన్ తినిపిస్తున్నారు. బలవంతంగా నేను ఇవన్నీ తప్పుగా అర్థం చేసుకుంటున్నానా? కానీ నాకు భయం వేస్తుంది. చూద్దాం, నానమ్మ వచ్చేలోపు అయినా ఈయన ఎలాంటి వారో, ఈయనతో కలిసి నేను జీవితాంతం ఉండగలనా లేదా అని ఒక డెసిషన్కి రావాలి. ఎవరైనా మొదట్లోనే జడ్జ్ చేయకూడదు అని అనుకుంటూ తినేసి ఎలాగోలా కష్టంగానే లేచింది. మళ్ళీ ఫుల్లుగా తినటం వల్ల అక్కడ సోఫాలో కష్టంగా కూలబడేసరికి నంద ఏం మాట్లాడకుండా తిన్న చెయ్యి పట్టుకొని తిన్న వెంటనే అలా కూర్చోకూడదు అని అంటూ బయటికి తీసుకెళ్ళి కొద్దిసేపు గార్డెన్లో ఆమెను తిప్పి ఆ తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి ఆమెకు గ్లాస్ జ్యూస్ తెప్పించి ఆమె చేతిలో పెట్టి అతడు నేను ఆఫీస్కి వెళ్తున్నా, త్వరగా వచ్చేస్తా అని అతడు వెళ్ళే ముందు అక్కడికి ఒక అమ్మాయి రావడంతో సిరి వైపు చూసి సిరి, తనే శృతి, నేను మీకు చెప్పింది, నీకేం కావాలన్నా అన్నీ తను నీతో పాటే వస్తుంది. నీకు సిటీ కొత్త కదా, నీకు కావాల్సినవన్నీ తీసుకో
అవి ఏవైనా సరే అని చెప్పేసి శృతి మేడం జాగ్రత్త అని చెప్పి ఒకటికి 100 జాగ్రత్తలు సిరికి చెప్పి వెళ్ళాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి సిరి రెడీ అయ్యి శృతితో కలిసి బయటికి వచ్చింది. అప్పటికే ఉదయ్ తన బాస్తో పాటు ఆఫీస్కి వెళ్ళి అన్నీ అక్కడ రెడీ చేసి మళ్ళీ రిటర్న్ అయ్యి ఇక్కడ తన లేడీ బాస్ కోసం వచ్చాడు. అలా ముగ్గురు బయలుదేరితే ఉదయ్ తన బాస్ ఆర్డర్స్ ప్రకారం వాళ్ళ కొద్ది దూరంలోనే వాళ్ళను గమనిస్తూ ఉన్నాడు. అలాగే సిరి ఏం చేస్తుంది అని వీడియో కాల్లో ఎప్పటికప్పుడు నందన్కి చూపిస్తూనే ఉన్నాడు ఉదయ్. ఆమెను చూసిన ప్రతిసారి అతడి పెదాలు అందంగా విచ్చుకుంటాయి. ఆమె స్నానం చేసి వచ్చిన తర్వాత మార్నింగ్ ఆ బట్టలు వేసుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతుందో అసలు అవన్నీ చూస్తూ ఉంటే ఒక్క క్షణం కోపం వచ్చింది అతడి మీద అతడికే. అందుకనే అప్పటికప్పుడు తన ఆఫీస్లో పనిచేసే ఒక అమ్మాయిని పిలిపించి తనకి తోడుగా పంపించాడు. తనకు ఆ సిటీ కొత్త కాబట్టి తనే తీసుకెళ్ళేవాడు. కానీ ఆమె అతని దగ్గర వచ్చినా కూడా ఇబ్బంది పడుతుంది. అందుకోసం అని చెప్పే అతడు కూడా వెళ్ళాలి అని అతడి మనసు చెప్తున్నా వెళ్ళకుండా ఆమెను ఫోన్లో వీడియో కాల్లో చూసుకుంటూ ఉండిపోయాడు కాలాన్ని గడిపేస్తూ. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి శృతి తీస్తున్న బట్టలు చూసి వాటి వైపు ఆశ్చర్యంగా చూసింది. అవి చాలా కాస్ట్లీగా ఉన్నాయి. కొంచెం ఇబ్బందిగా శృతి చాలా కాస్ట్ ఉన్నాయి ఇవి. నాకు ఈ బట్టల మీద అంత డబ్బులు వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు అనేసరికి శృతి నవ్వుతూ ఏంటి మేడం మీరు ఈ కాలంలో సార్ ఏమో మీకు ఏం తీసుకున్నా ఒక రేంజ్లో కాస్ట్ ఉండాలి, పైగా అవి మీకు కంఫర్ట్గా ఉండాలి అని మీరు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఇబ్బంది పడుతూ వేసుకుంటారు అని ఒకటికి 10 సార్లు అడగమని చెప్పి మరి నన్ను పంపించారు. మీరేమో డబ్బులు వేస్ట్ అవుతాయని ఆలోచిస్తున్నారు మేడం. నిజం చెప్పాలంటే మీరు తీసుకొని ఈ బట్టల ఖర్చు సార్ ఒక గంట సంపాదన ఆఫీస్లో సంపాదించేదంతా మీరు ఎంత ఖర్చు చేసినా బాస్ ఒక్క మాట కూడా అనరు మేడం. మరీ మరీ చెప్పారు మీరు కంఫర్ట్ ఉండేవే తీసుకోవాలి అని. అలాగే మీరు డ్రెస్సెస్ మీరు వేసుకునే పర్సనల్ థింగ్స్ వాడే ప్రతి ఒక్క వస్తువుని తీసుకోమని చెప్పారు. అలాగే ఈ కార్డ్ కూడా ఇచ్చాడు మేడం అని చెప్పేసరికి సిరి మనసు సంతోషంతో నిండిపోయింది. నిజంగా ఆయన నా కోసం ఇవన్నీ తీసుకోమన్నారా అనేసరికి శృతి అవును మేడం అని శృతి అక్కడ ఉన్నవన్నీ చూస్తూ చెప్పింది. దాంతో సిరికి కూడా సంతోషంగా నా భర్త నా కోసం ఇవన్నీ తీసుకోవాలి అనుకున్నప్పుడు నేనేంటి పిచ్చిదానిలా ఆలోచిస్తున్నా అనుకుంటూ ఆమె శృతి చూపిస్తూ ఉంటే చాలా రకాల బట్టలే తీసుకుంది. చాలా సాఫ్ట్ శారీస్ తీసుకుంది. చాలా యూనిక్గా సెలెక్ట్ చేస్తుంది సిరి. శృతి ఆశ్చర్యంగా మేడం మీ సెలెక్షన్ చాలా బాగుంది. నేను 10 చీరల్లో ఒక చీరను వెతకడానికి బాగుంటుందా లేదా అని గంట సేపు చూస్తున్నా, కానీ మీరు మాత్రం వీటిలో ఒక ఆణిముత్యాన్ని అట్టే గుర్తుపట్టి తీసేస్తున్నారు. చాలా ఈజీగా అది మీకు చాలా ఈజీగా సూట్ అయిపోతుంది. అయినా మీ సెలెక్షన్ బాగుంది మేడం అని శృతి చెప్తుంటే సిరి నవ్వుతూ మనం మంచి మనసుతో ఏదైనా చూస్తే అది మంచిగానే కనిపిస్తుంది శృతి, అది చిన్న చిరునవ్వుతో అని చెప్పింది. శృతి కూడా మనసులో మా బాస్ కోపిష్ట అయినా మా మేడం చాలా మంచిది, ఎలా ఉంది ఈవిడ అని అలా మాట్లాడుకుంటూ షాపింగ్ పూర్తయిపోగానే కొన్ని శారీస్ అలాగే నందా చెప్పినట్టుగా ఆమె కోసం కొన్ని లాంగ్ డ్రెస్సెస్, చుడిదార్, జీన్స్ కూడా తీసుకోమని చెప్పాడు. కానీ సిరి వద్దని చెప్పేసింది. ఆ తర్వాత షాపింగ్ చేసినవన్నీ బొటిక్ దగ్గరకు వెళ్ళి శృతి చూపించేసరికి అన్నీ బొటిక్లో ఇచ్చేసి అడ్రస్ ఇచ్చి నందా ఇంటికి బిల్స్తో సహా వచ్చేయమని చెప్పింది శృతి. దాంతో వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకో చోటికి షాపింగ్కి వెళ్ళి ఆమె కోసం చెప్పులు అలాగే ఆమెకు కావాల్సిన ఇన్నర్స్, స్టిక్కర్స్, గాజుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి తీసుకొని ఆమె వాడే బ్యూటీ ప్రోడక్ట్స్ ఏమైనా తీసుకోమని శృతి చెప్పినా ఏం అవసరం లేదు అని చెప్పి చాలా సింపుల్గా జస్ట్ నార్మల్గా ఒక ఐలైనర్, ఒక పౌడర్, ఒక ఫెయిర్ అండ్ లవ్లీ మాత్రం తీసుకుంది. శృతి ఆశ్చర్యంగా చూసింది. ఈ కాలంలో ఉండాల్సిన వాళ్ళు కాదు మేడం మీరు అని అంటూ. అప్పుడే
అక్కడికే అలసిపోవడంతో ఇక ఇంటికి వెళ్దాం అని అనుకునేసరికి అప్పుడే శృతి ఫోన్కి ఫోన్ వచ్చింది. శృతి ఫోన్ లిఫ్ట్ చేసి వెంటనే సిరికి ఫోన్ ఇస్తూ, మేడం సార్ కాల్ చేశారు, మీతో మాట్లాడాలంట అనేసరికి ఫోన్ తీసుకొని సిరి భయంగా హలో అంది వణుకుతున్న గొంతుతో. నందాకి ఒక్క క్షణం బాధేసింది. ఇంతసేపు శృతితో నవ్వుతూ షాపింగ్ చేసింది. వీడియో కాల్లో ఆమె నవ్వును చూసి అతడు కూడా సంతోషపడ్డాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆ నవ్వు లేదు అతనితో మాట్లాడేటప్పుడు. ఆమె భయపడుతుంది. ఒక్క క్షణం బాధేసినా కానీ మరి ఒక్క క్షణం పోనీలే, రాను రాను తనే తెలుసుకుంటుంది, తనే మారుతుంది అనుకున్నాడేమో. సిరి తనతో పాటు ఆఫీస్ దగ్గరికి రా శృతితో పాటు అని చెప్పేసరికి సిరి ఏం మాట్లాడకుండా సరే అండి అంది. ఆ తర్వాత శృతితో కారులో ఆఫీస్ దగ్గరికి వెళ్ళింది. ఆఫీస్ని బయట నుంచి చూసి షాక్ అయ్యింది. దేవుడా, నేను టీవీలో కూడా ఇంత పెద్ద ఆఫీస్ని చూడలేదు అని అలాగే ఆశ్చర్యంగా అనుకుంటూ కార్ దిగిందో లేదో ఆమె ఉన్న వైపు డోర్ నందానే ఓపెన్ చేశాడు. ఒక్క క్షణం అక్కడ ఉన్న శృతి మరియు డ్రైవింగ్ సీట్లో ఉన్న ఉదయ్ షాకింగ్గా చూస్తూ ఉన్నారు. తమ బాస్ మా మేడంకి కార్ డోర్ ఓపెన్ చేశాడు అని ఆశ్చర్యంగా. ఆ తర్వాత సిరి నందా వైపు చూసింది. అతడు చిన్న చిరునవ్వుతో ఆమెను చూస్తూ అయ్యిందా షాపింగ్, నీకు నచ్చినవి అన్నీ తీసుకున్నావా అన్నాడు. ఆమె కూడా తీసుకున్నాను అని తల ఊపింది. ఆ తర్వాత ఆమె చెయ్యి పట్టుకొని ఉదయ్ని శృతిని వెళ్ళిపోమ్మని చెప్పి ఆమెను తన కారులో కూర్చోబెట్టి ఫ్రంట్ సీట్లో ఆమెను కూర్చోబెట్టి అతడు కూడా కూర్చున్న తర్వాత కార్ని అతడే డ్రైవ్ చేస్తూ ఉంటే అలా చూస్తూ ఉంది. అతడు డ్రైవింగ్ స్కిల్స్ని. వాళ్ళు కొద్దిసేపటి ప్రయాణం తర్వాత ఒక పెద్ద 5 స్టార్ రెస్టారెంట్కి వెళ్ళారు ఇద్దరు. అతడు కార్ దిగి ఆమె దిగబోతూ ఉంటే వద్దు అన్నట్టు చెయ్యి చూపించి మళ్ళీ అతడే వచ్చి డోర్ తీసేసరికి కొంచెం వింతగా చూస్తూ దిగింది. ఆ తర్వాత అక్కడే ఉన్న సెక్యూరిటీ వచ్చి కార్ తీసుకెళ్ళిపోతే ఆమె చెయ్యి పట్టుకొని ఆమె చుట్టూ నడుంపై చెయ్యి వేసి ఆమెను దగ్గరికి లాక్కొని ముందుకు తీసుకెళ్లాడు నంద. ఒక్క క్షణం షాకింగ్గా చూస్తూ ఉండిపోయింది. ఇంత చనువు, ఇంత ప్రేమ చూపిస్తున్నాడు. కేవలం అత్తయ్యకిచ్చిన మాట కోసం నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. ఇతన్ని నమ్మాలా, ఆ ప్రేమకు కట్టుబడి ఉండాలా అని సందిగ్ధంలో పడిపోతున్న తనను ఆ 5 స్టార్ రెస్టారెంట్ లోపలికి తీసుకెళ్లేసరికి అక్కడ అందరూ నందాని విష్ చేయడం, అతడు రావడం చూసి సార్ మీకోసమే అజయ్ సార్ లోపల వెయిట్ చేస్తున్నాడు అనేసరికి అతడు చిరునవ్వుతో తల ఊపి లోపలికి వెళ్ళాడు. అక్కడ అజయ్ మరియు ఇంకో ఇద్దరు అమ్మాయిలు, ఒక ఇద్దరు అబ్బాయిలు అజయ్తో పాటు కలిపి ఉన్నారు. మొత్తం ఆ నలుగురు సిరి మరియు నందన్ లోపలికి రాగానే వాళ్ళ వైపు చిరునవ్వుతో విష్ చేస్తూ లేచి నిల్చొని అజయ్ మరియు ఇంకో అబ్బాయి అతని పేరు గౌరవ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి నందన్ని ఇద్దరు చెరోవైపు హత్తుకున్నారు. ఒక్క క్షణం సిరి వాళ్ళు అలా పరిగెత్తుకుంటూ రావడంతో కొంచెం కంగారుగా భయం వేసి నందన్ చెయ్యిని కొంచెం వదిలి పక్కకు జరిగింది. భయంతో వాళ్ళు అతన్ని హత్తుకొని చిన్న పిల్లల అతడి చుట్టూ ఇద్దరు కాళ్ళు వేసుకొని చెరోవైపు చంకనెక్కారు. ఆ తర్వాత అరే మామ, నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా నువ్వు పెళ్లి చేసుకుంటావు అని. అయినా వెధవ మాకు చెప్పుండొచ్చు కదరా, మేము కూడా తోడుగా వచ్చేవాళ్ళం. అయినా బుద్ధులేని కాడిదా మాకెందుకు చెప్తావులే, నువ్వు చెప్పవు కాబట్టి నీ గురించి మేమే తెలుసుకుంటూ ఉంటాం. నీ పెయ్యే ఉదయ్ ఉన్నాడు కదా, ఇప్పటికైనా మాకు చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేదంటే నువ్వు పెళ్లి చేసుకున్నావని మాకు తెలిసేది కాదు. అయినా మార్నింగ్ నుంచి కాల్ చేస్తుంటే ఇప్పుడు కుదిరింది అబ్బే తమరికి అని అజయ్ అలాగే నందన్ చంకలో ఉండే మాట్లాడుతూ ఉంటే నందు కోపంగా ఈడియట్స్ దిగుతారా లేదా, లేదా 4 తన్నాలా, అడ్డగాడిదెల్లా ఎదిరిగారు ఇలా చంకనెక్కితే ఎంత చండాలంగా ఉంటుంది, దిగండ్రా బాబు అని గదమాయించి అరిచేసరికి నోరు మూసుకొని దిగేశారు. అప్పుడే అక్కడున్న అమ్మాయిలు ఇద్దరు అజయ్ వైఫ్ అయిన సుచిత్ర
గౌరవ్ వైఫ్ అయిన రమ్య ఇద్దరు ముందుకు వచ్చి 4 తగిలించారా వాళ్ళిద్దరికీ. అయినా నువ్విచ్చిన చనువే ఇది. ఇద్దరు నిజంగానే గాడిదల్లా తయారయ్యారు. చూడు పాపం తను ఎలా భయపడిందో అని వాళ్ళు సిరి వైపు చూసేసరికి సిరి ఆల్మోస్ట్ పక్కనున్న గోడకు అతుక్కొని వీళ్ళ వైపు భయంగా చూస్తూ ఉంది. వాళ్ళిద్దరూ తన భర్త చంక ఎక్కి అలా నందన్ చెంపలపై ముద్దులు పెట్టేసరికి వాళ్ళని ఒక్క క్షణం తేడా అనుకుంది. అందుకే భయంగా బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంది. అప్పుడే రమ్య ముందుకు వచ్చి నవ్వుతూ, హాయ్ బంగారం, నా పేరు రమ్య. ఇదిగో అక్కడ ఉన్నాడు చూడు ఆ కోతి బ్లూ షర్ట్, వాడి స్వీట్ వైఫ్ని నేను. వాడు నీకు అన్నయ్య అవుతాడు, నేను నీకు వదిన్ అవుతాను. నువ్వు పేరు పెట్టి పిలవాలి అనుకుంటే రమ్య అని పిలిచినా పలుకుతాను అని నవ్వుతూ పరిచయం చేసుకుంది రమ్య. సుచిత్ర కూడా నవ్వుతూ, ఇప్పుడు నేను నిన్ను పరిచయం చేసుకుంటారా అని అంటూ వెళ్ళి సిరి చెయ్యి పట్టుకొని సిరిని ఆమె అలా స్టన్ అయి చూస్తూ ఉంటే ఆమె చెయ్యి పట్టుకొని నందన్ పక్కగా వచ్చి తన్ను అతని పక్కన నిలబెట్టి, ఇదిగో సిరి బంగారం, ఇక్కడున్నాడు చూడు, తను నీకు ఇంకో అన్నయ్య, తన పేరు అజయ్, నేను వీడి భార్యని అనేసరికి సిరి మనసులో కంగారుగా, వీళ్ళేంట్రా స్వామి ఇలా ఉన్నారు, భార్య అని చెప్తున్నారు, మళ్ళీ వాడు వీడు అన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళ ముందే అని కంగారుగా ఒక్క క్షణం నందన్ వైపు చూసి మళ్ళీ వాళ్ళు అంత చనువుగా ఆమెతో మాట్లాడేసరికి కొంచెం భయం వేసినా కూడా దాన్ని బయటికి కనిపించనివ్వకుండా మేనేజ్ చేస్తూ అలాగే నిల్చొని ఉంది. సుచిత్ర మళ్ళీ మాట్లాడుతూ, ఎందుకు బంగారం భయపడుతున్నావు, ఇక్కడ అంతా మన వాళ్ళే, ఇదిగో ఈ కోతుల్నిద్దరినీ కదా నువ్వు చూసి భయపడుతుంది అని అంటూ అజయ్ మరియు గౌరవ్ వైపు చూసేసరికి వాళ్ళు నవ్వుతూ, సారీరా, మేం కావాలని చెయ్యలేదు, ఇదిగో ఇక్కడున్నాడు కదా ఈ విధవ నమ్మక ద్రోహి, నేను దాదాపు ఒక 2 నెలల నుంచి వీడిని కలవటానికి చాలా ట్రై చేస్తున్నా, కానీ ఎప్పుడు అడిగినా కూడా ఏదో ఒక పని ఉంది అంటూ తప్పించుకున్నారా. కాకపోతే కానీ ఈరోజు చాలా రోజుల తర్వాత వీళ్ళని చూసానా, ఆఫీస్కి వెళ్తే తెలుసా మెడపెట్టి గెంటే ఇస్తాడు నన్ను, వీడిని కలవటానికి వెళ్ళానని వీడి తల నేను తింటానంట. నేను అందుకనే నిన్న నైట్ కూడా నేను ఆఫీస్కి వస్తే కలవటానికి, కానీ వీడు మాత్రం నన్ను లోపలికి రానివ్వలేదు, ఇంటికి వస్తే తంతాను అన్నాడు, బాడీగార్డ్స్తో చెప్పి కొట్టిస్తాను అని చెప్పాడు, అందుకే రాలేదు సిరి అని అది చెప్తుంటే సిరి ఆశ్చర్యంగా ఆయన మరియు తన ఫ్రెండ్స్ని అని కూడా చూడకుండా మనుషుల్ని పెట్టి మరీ కొట్టిస్తాడా, నిజంగా ఈయన ఒక విచిత్రం మనిషిలా ఉన్నాడు అని వాళ్ళ వైపు చూసింది. వాళ్ళు చాలా అభిమానంగా చాలా ప్రేమగా తనతో మాట్లాడుతూ ఉన్నారు. నందన్ అజయ్ చెంపపై ఒక్కటేశాడు. అంతే. అందరూ టేబుల్ దగ్గర భయంగా బిక్కమొహం వేసుకుని చూస్తూ ఉంటే నందన్ వైపు అజయ్ మాత్రం గుర్రుగా చూశాడు. సిరి మాత్రం భయంగా గుట్కాలు మింగుతూ అతని చేతి వైపు చూసింది. రాక్షసుడు అసలు ఆ చేతితో ఎంతమందిని కొడతాడు, ఆ చెయ్యి ఎప్పుడైనా నా దగ్గరగా ఉంటే అప్పుడు నాకు భయం వేస్తుంది అని ఎక్కడ నన్ను కొడతాడో, అసలే పక్క ప్రాణాన్ని కొడితే కూడా వెంటనే గోడకు ఖర్చుకొని వెంటనే ప్రాణం పోతుంది అని లోపడే వాపోతూ దేవుడికి మొరపెట్టుకుంటూ టెన్షన్ పడిపోతూ ఉంది. ఫ్రెండ్స్ అని కూడా చూడకుండా అలా కొట్టేశాడు అని. కానీ నందన్ అప్పటికే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమేం కావాలో ఆర్డర్ కూడా పెట్టి కాలు మీద కాలు వేసుకొని గుర్రుగా చూస్తున్న అజయ్ వైపు చూసి, ఏంట్రా చూపు అన్నాడు. దాంతో అజయ్ ఏం లేదు అని అన్నట్టు తల దించేసి, సచ్చినోడు ఎంతగా కొట్టాడో అని బుగ్గ రుద్దుకుంటున్నాడు. నందన్ పెదాలపై చిన్న స్మైల్ అలా వచ్చి మాయమయ్యింది. అప్పుడే నందన్ మాట్లాడుతూ, ఇప్పుడే కదరా వచ్చాను, అలా కాకిలా అరిచి గోల చేస్తే తన్నక ముద్దు పెట్టుకోవాలా ఏంటి అని కొంచెం గట్టిగా అడిగాడు. దాంతో గౌరవ్ అజయ్ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఇద్దరు సైలెంట్ అయ్యారు. అప్పుడే నందన్ సిరి చెయ్యి పట్టుకొని, సిరి వాళ్ళు ఇందాక పరిచయం చేసుకున్నారు కదా, వాళ్ళు నా ఫ్రెండ్స్,
వాళ్ళే చెప్పారు కదా, అజయ్, గౌరవ్, సుచిత్ర, రమ్య వీళ్ళు నలుగురు కపుల్స్, నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్. కాలేజ్లోనే నలుగురు ప్రేమించుకున్నారు. దాంతో వీళ్ళది లవ్ మ్యారేజ్ అని ఒక 3 ముక్కల్లో చెప్పేశాడు. అప్పుడే సుచిత్ర సిరి పక్కనే ఉండటంతో, సిరి, మా మా నందు నాకు తెలుసు ఎక్కువగా మాట్లాడు అని. కానీ వాడితో మొదట కొద్ది రోజుల పరిచయం భయాన్ని ఇస్తుంది. కానీ పోను పోను జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. వాడి కోపాన్ని మాత్రమే చూస్తే సరిపోదు సిరి, వాడిలో ఒక మంచి మనసును కూడా నువ్వు చూస్తావు అని నవ్వుతూ అడిగింది చెప్పింది సుచిత్ర. నందన్ నోరు మూసుకొని తినవే అన్నాడు సుచిత్రని. సుచిత్ర మూతి ముడిచేస్తూ పోరా అని తిట్టి అప్పటికే ఫుడ్ రావడంతో తింటూ కూర్చున్నారు. సిరి కూడా అందరూ ఆమె అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతూ ఉండటంతో ఆమెకు ఇది తిను, అది తిను అని ఆమెను ఇబ్బంది పడకుండా ఏదో ఒకటి ఆమెకు పెడుతూనే ఉన్నారు. నందన్ మాత్రం వాళ్ళతో ఆమె కలిసిపోతూ అలా మాట్లాడుతూ ఉంటే సైలెంట్‌గా నవ్వుతూ చూస్తూ ఉన్నాడు. అతడు ఇప్పుడు ఈ ప్రపంచంలో అతడికంటూ ఉన్న వాళ్ళలో వీళ్ళ నలుగురు కూడా ఉన్నారు. ఫ్రెండ్సే అయ్యుండొచ్చు. కానీ నందన్‌ని ఎప్పుడూ ఆ నలుగురు ఏ సిట్యుయేషన్‌లోనూ వదల్లేదు. కాచుకుంటూ చూసుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు నలుగురు కలిసే పెరిగారు. కరెక్ట్‌గా 10th ఎగ్జామ్స్ అప్పుడు ఒకే సెంటర్‌లో ఎగ్జామ్ రాయటానికి వెళ్ళిన ఆ నలుగురికి నందన్ పరిచయం అయ్యాడు. ఎప్పుడూ ఎవరితో మాట్లాడని నందు ఎందుకో తెలియదు అజయ్ ఎగ్జామ్ రాయటానికి ఇబ్బంది పడుతూ ఉంటే అతడికి నందన్ ఎగ్జామ్ పేపర్ చూపించి కాపీ చేసుకోమని చెప్పాడు. అక్కడే గౌరవ్, శుచి మరియు రమ్య వీళ్ళతో పాటు ఇంకో పర్సన్ కూడా ఉండేవారు. అలా ఎగ్జామ్ అయిపోయి బయటికి వచ్చిన వీళ్ళు మంచి ఫ్రెండ్స్‌లా అయిపోయారు. ఆ ఎగ్జామ్స్ జరుగుతున్న ఆ కొంతకాలంలోనే అప్పటి నుంచి మాట్లాడేవాడు, కలిసి తిరిగేవాడు వాళ్ళతో. తన అమ్మ దూరమైనప్పుడు కూడా నందన్ ఒంటరిగా ఉండేసరికి అజయ్, గౌరవ్ తన్ని వదలకుండా తన వెంటే ఉండేవాళ్ళు. కానీ వాళ్ళకంటూ బిజినెస్‌లు ఉంటాయి కదా! దాంతోనే వాటిని చూసుకోకుండా 24 గంటలు అతడి వెనక తిరుగుతూ ఉండటంతో, అతడు మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి కదరా! వాటిని నెగ్లెక్ట్ చేయకుండా ముందు మీ బిజినెస్‌ని చూసుకోండి అని అంటూ కొద్ది రోజులు వాళ్ళని కావాల్సిందే దూరం పెట్టాడు నందు. వాళ్ళ చదువులు అయిపోయిన వెంటనే ఎలాగో వాళ్ళందరికీ ఓన్ బిజినెస్ ఉన్నాయి కాబట్టి, నలుగురు మంచి రిచ్ కిడ్స్ కాబట్టి రమ్య గౌరవ్‌కి ప్రపోజ్ చేసేసరికి అతడు ఒప్పుకొని పెళ్లి చేసేసుకున్నాడు వెంటనే. కానీ అజయ్ సుచిత్రకు ప్రపోజ్ చేసిన మొదటే సుచిత్ర ఒప్పుకోలేదు. చాలా రోజులు తిప్పించుకుంది, ఏడిపించింది. అలా ఒక 2 ఇయర్స్‌కి తర్వాత సుచిత్ర కూడా ఒప్పుకుంది. వాళ్ళ పెళ్ళయ్యి జస్ట్ 3 మంత్స్ అయ్యింది. ఆ తర్వాత నందన్ బిజినెస్‌లోకి రావటం, బిజీగా ఉండి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు బిజీ అయిపోయారు. కానీ కలుద్దామని అడిగిన ప్రతిసారి నందన్ ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవాడు. అది ఎందుకో అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే వాళ్ళు కలవటం, మార్నింగ్ నుంచి టార్చర్ పెట్టిన తర్వాత ఇప్పుడు కలవటానికి ఒప్పుకుని సిరిని తీసుకొచ్చాడు నందు. వాళ్ళు అలా నవ్వుతూ ఫుడ్ తిని ఆ తర్వాత కొద్దిసేపు అక్కడే కూర్చున్న తర్వాత కాల్ వచ్చేసరికి అప్పుడే ఇప్పుడే వస్తా అని చెప్పి లేచి వెళ్ళాడు నందు. అతడు కాల్ మాట్లాడి కట్ చేసి అక్కడే విండో దగ్గర నిల్చొని బయట సిటీని చూస్తూ ఉన్నాడు. అప్పుడే అతడి భుజం మీద ఎవరితో చెయ్యి పడేసరికి ఒక్క క్షణం ఏం మాట్లాడకుండా వెనక్కి తిరగకుండా సైలెంట్గా ఉన్నాడు. అప్పుడే అజయ్, గౌరవ్ ఇద్దరు అతడి ముందుకు వచ్చి ఎలా ఉన్నావురా, మేము బిజినెస్ చూసుకోవాలి అని నీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నామని మా ఫ్యామిలీ గురించి ఆలోచించి మమ్మల్ని దూరం పెట్టేశావు కదా. కానీ మా ఫ్యామిలీకి కూడా
అర్థం కానిది, ఒకవేళ నువ్వు మాతో లేకపోతే మేము ఎప్పుడూ వాళ్ళ చెయ్యి దాటిపోయే వాళ్ళం అని మా ఫ్యామిలీకి అర్థం కావడం లేదు. ప్రతి క్షణం నువ్వు మాతోనే ఉంటూ మాకు తప్పొప్పులు చెబుతూ మమ్మల్ని చూసుకుంటూ వచ్చావు. అలాంటిది ఈ కొద్ది రోజులుగా మేము నీకు దూరంగా ఉన్నా నీ గురించి ఆలోచిస్తున్నాంరా, ఎలా ఉన్నావు అని అడిగారు. అయినా ఇంత సడన్గా పెళ్లి చేసుకున్నావేంట్రా? సరే చేసుకుంటే చేసుకున్నావు, తనకు మొత్తం నిజాలని చెప్పేశావా నందు అని అడిగాడు గౌరవ్. నందన్ ఒక నిట్టూర్పు విడిచి, లేదు, చెప్పాలి అని ట్రై చేసిన ప్రతిసారి ఎందుకో తెలియదు భయం వేస్తుందిరా. ఒకవేళ తెలిస్తే తను నన్ను వదిలేసి వెళ్ళిపోతే తట్టుకోలేను. అందుకని ప్రతి క్షణం తనతో ఫ్రీగా మాట్లాడలేక నరకం అనుభవిస్తున్నా అని నందన్ చెప్పేసరికి అజయ్ అర్థం కానట్టు మొహం పెట్టి, అలా ఉంటే మీ ఇద్దరి మధ్య ఇంకా దూరం అలాగే ఉంటుందిరా. ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే. తనకు నిజాలన్నీ చెప్పే నందన్ అనేసరికి, చెప్పలేనురా, కానీ ట్రై చేస్తా. కానీ నా వల్ల కావడం లేదు. ముఖ్యంగా మాయ నిన్న ఆఫీస్కి వచ్చింది నన్ను కలవటానికి. అక్కడ నేను కలవలేదు అని మళ్ళీ ఈరోజు మార్నింగ్ ఇంటికి వచ్చింది. అదృష్టం బాగుంది, తను వచ్చిన అదే టైంకి సిరి పూజ గదిలో ఉంది. ఒకరికి ఒకరు ఎదురు పడలేదు. నేను పెళ్లి చేసుకున్న విషయం నేను మాయకు చెప్పాలి అనుకోలేదు. తెలిస్తే చాలా పెద్ద గొడవే జరుగుతుంది. ఒకవేళ తెలియకుండా దాస్తే ఎన్ని రోజులని దాయగలను? ఒకవేళ సిరికి చెప్పానే అనుకో, అంటే కేవలం మీ అమ్మగారి మాట కోసం మాత్రమే మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు. నేనంటే మీకు ఇష్టం లేదు. ఇష్టం లేని జీవితంలో ఎవరు బలవంతంగా ఉండకూడదు అని చాలా ఈజీగా వదిలేసి వెళ్ళిపోగలదు. పైగా తను డిగ్రీ దాకా చదువుకుంది కదరా. నా గురించి అన్ని నిజాలు తెలుసు తనకి. ఎందుకు ఉంటుంది నాతో పాటు అని నందన్ అనేసరికి, పోనీ నేను మాట్లాడనా సిరితో, నిజాలన్నీ చెప్పనా అర్థమయ్యేలా అనేసరికి నందన్ విరక్తిగా ఒక నవ్వు నవ్వి, అసలు ఏం మాట్లాడుతున్నావురా? నిజం చెప్పాల్సింది నేను. మీరు చెప్తే అది ఎలా ఉంటుంది అంటే, తప్పు చేశాడు కాబట్టి ఇలా ఫ్రెండ్స్తో చెప్పిస్తున్నాడు అని ఇంకా నా మీద అసహ్యం, కోపం అన్నీ వస్తాయి తనకు. ఎందుకో తను నన్ను చూసి భయపడుతుందిరా. అందరితో చనువుగా ఉంటుంది. ఇప్పుడు చూడు అక్కడ సుచి రమ్యతో కూడా బాగా నవ్వుతూ మాట్లాడుతుంది. కానీ నేను వెళ్ళి అక్కడ కూర్చోగానే నన్ను చూసి కొంచెం భయపడుతుంది. ఆ నవ్వు మాయమైపోతుంది అనేసరికి నవ్వుతూ, అరే బావా, నువ్వు నీ మాన్స్టర్ మొహంలో నవ్వుని ఆంటీతో పాటే పోగొట్టుకున్నావు. అందుకే నవ్వు వచ్చేస్తే మా నంద సార్ హీరోలా ఉంటాడు కాబట్టి కొంచెం నవ్వండి సార్, అప్పుడు మా చెల్లి భయపడదు అనేసరికి నంద ఏం మాట్లాడకుండా ఇద్దరి పొట్టలపై ఒక పంచి ఇచ్చాడు. ఇచ్చి ముందుకు వెళ్ళిపోయాడు. నంద అలా కడుపుపై కొట్టేసరికి రొద్దుకుంటూ ఇద్దరు ఏడుపు మొహం పెట్టి, వీడు పెద్ద మాన్స్టర్ కాడు, వీడిని చూసి భయపడక ఏం చేస్తుంది పాపం మా చెల్లి అని ఇద్దరు అతడి వెనకే వెళ్ళారు. అలా వెళ్ళిన వాళ్లకు సిరి అక్కడ నవ్వుతూ రమ్య వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. నందన్ ఆమె నవ్వును చూసి కొంచెం ప్రశాంతపడి అక్కడ ఉన్న శుచి వాళ్ళతో వెళ్ళొస్తాము అని చెప్పేసరికి సిరికి లేచి నిల్చొని బాయ్ అని చెప్పింది సిరి వాళ్ళతో. ఆ తర్వాత నందన్ సిరి బయటికి వెళ్తూ ఉంటే అప్పుడే రమ్య ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చింది. దాంతో నోటిఫికేషన్ సౌండ్కి రమ్య ఫోన్ చూడగా అందులో ఉన్న మెసేజ్కి టెన్షన్గా శుచికి చూపించింది. అప్పుడే ఆ రూమ్ డోర్ దాటి వెళుతున్న నందు దగ్గరికి వచ్చి, శుచి, నందు, నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మొన్న ఒక డీల్ కోసం ఏదో ట్రై చేసావంట కదరా. ఆ డీల్కి సంబంధించిన వాళ్ళు రమ్యకి నువ్వు ఫ్రెండ్వి అని తెలిసి రమ్య ద్వారా నిన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నారంట. మొదట ఆ డీల్ కోసమే అయ్యారు. నువ్వు కూడా వాళ్ళని కలవాలి అనుకొని లాస్ట్ టైం మీ ఇంట్లో వద్దు అనుకున్నావంట కదా. వాళ్ళ గురించి తెలిసి వాళ్ళే ఇప్పుడు తనకి మెసేజ్ పెట్టారు. నేను మీట్ అవ్వడానికి ఇక్కడి దాకా వచ్చారంట అనేసరికి ఒక్క క్షణం నంద కోపంగా అప్పటిదాకా సిరిని పట్టుకొని ఉన్న అతడి చెయ్యి ఇంకా టైట్గా పట్టుకునేసరికి ఆమె నొప్పికి విడిపించుకోవాలి అని చూసింది.
వెంటనే శుచి సిరిని చూసుకో, నేను వెళ్ళి వాళ్ళని పైకి వెళ్ళి కలిసి వస్తాను మాట్లాడి అని చెప్పి అక్కడే ఉన్న అజయ్ ఇంకా గౌరవ్తో కళ్ళతోనే ఏదో మాట్లాడుకున్నారు. సిరి వీళ్ళు నాకు తెలియకుండా ఏదో చేస్తున్నారు అని తన మనసులో అనిపించిన సిరికి ఆ క్షణం ఆమెకు అడిగే ధైర్యం లేదు. అందుకే సైలెంట్గా ఉంది. నందా వెళుతున్న వాడల్లా సిరి వైపు చూసి బయటికి వచ్చాడు. బయటికి వచ్చి రాగానే ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసి లాక్ కూడా వేసేసి ఆ లాక్ని అతడి పాకెట్లో జాగ్రత్తగా పెట్టుకుంటూ అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు అజయ్ ఇంకా గౌరవ్ నిలబడి ఉండేసరికి వాళ్లకు చెరొక్కరిని పాస్ చేసి కిల్ దెమ్ బాస్టెడ్స్, అలాగే ఒక్కడిని మాత్రం ప్రాణాలతో ఉంచండి, ఎవడో తెలుసుకోవాలి కదా, అంత ఈజీగా ఫినిషింగ్ టచ్ ఇవ్వకుండా అందరినీ వేసేస్తే ఎలా చెప్పు అని పొగరుగా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతడు ముందుకు నడుస్తూ ఉంటే ఆ హోటల్ చుట్టూ దాదాపు ఒక 30 మంది దాకా రౌండప్ చేశారు. అప్పటికే నందన్ ఎవరికో కాల్ చేశాడు. వాళ్ళు వచ్చేలోపు వీళ్ళు ఒక్కొక్కరు వెళ్ళి రంగంలోకి దిగి అందరినీ క్లీన్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడే ఇక్కడ గదిలో సిరి భయంగా శుచి వైపు మరియు రమ్య వైపు చూస్తూ ఉంటే రమ్య ఊపిరి పీల్చుకుంటూ ఇప్పుడు తన్ని మేనేజ్ చెయ్యాలి అని అన్నట్టు శుచి వైపు ఇద్దరు సైగ చేసుకుని సిరి ఇలా కూర్చో, వాళ్ళు రావడానికి టైం పడుతుంది కాబట్టి అంతవరకు మనం అని అంటూ ఆమెకు హెడ్సెట్ ఆమె చెవికి ఆమె చివరికి ఎంత వద్దన్నా కూడా వినకుండా సాంగ్స్ పెట్టి ఆమెను ఇవి తీయకు, ప్రశాంతంగా సాంగ్స్ విను, ఎందుకంటే నువ్వు కొంచెం కంగారుగా ఉన్నావు కదా, మనసు కుదుట పడుతుంది అంటూ ఏదేదో వాళ్ళకు కూడా కొంచెం టెన్షన్గా అనిపించి పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. సిరి కూడా వాళ్ళ మాటలు కొంచెం భయం వేసి సైలెంట్గా సాంగ్స్ వినడం మొదలుపెట్టింది సిరి. అలా వింటూ ఒక క్షణం దూరంగా ఉన్న విండో దగ్గరికి వెళ్ళి టైం చూసుకోలేదు కానీ అప్పటికే సాయంకాలం అయ్యింది. దాంతో లైట్గా మబ్బులు పట్టేశాయి. వర్షం వచ్చే మూమెంట్స్లా ఉండేసరికి చాలా చూడటానికి అందంగా రెయిన్బో కూడా కిటికీలో నుంచి కనిపించింది. అలా చూస్తూ ఉండిపోయింది. ఎదురుగా కనిపిస్తున్న ఇంద్రధనుసులో ఇక్కడి నుంచి శుచి రమ్య వాళ్ళ ఫోన్కి కనెక్ట్ అయి ఉన్న సీసీ కెమెరా ద్వారా ఆ ఫుటేజ్ మొత్తం రమ్య ఫోన్లో ఎప్పటికప్పుడు వస్తూ ఉండేసరికి చెక్ చేసిన వీళ్ళు కొంచెం కుదుట పడ్డారు. ఆల్మోస్ట్ చాలామంది వరకు క్లీన్ చేసేసారు మన ముగ్గురు అబ్బాయిలు. మామూలుగా అయితే ఇంతసేపు ఉన్న గౌరవ్ అజయ్ కాదు, ఇప్పుడు అక్కడ ఉంది నవ్వుతూ ఇంతసేపు జోకులు వేసి జోక్యల్గా మాట్లాడిన వాళ్ళు కాదు, చాలా ప్రొఫెషనల్గా ఒక్కొక్కడిని అడ్డు వచ్చిన వాళ్ళను లేపేస్తూ తుక్కు కొడుతున్నారు. అలా దాదాపు ఒక 20 నిమిషాలకు మొత్తం క్లియర్ చేసి నందన్ యాస్టీస్గా ఎక్కడ తన డ్రెస్కి చిన్న దెబ్బ కానీ చిన్న దుమ్ము కూడా అంటనివ్వకుండా అందరినీ క్లీన్ చేసి మళ్ళీ ఆ రూమ్ ముందుకు వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. అప్పుడే ఓపెన్ చేసిన తనకి శుచి వాళ్ళు టెన్షన్గా ఉండేసరికి అంతా క్లియర్, ఎవరూ మిగల్లేదు అన్నట్టు కళ్ళతోనే సైగ చేశాడు. వాళ్ళు కూడా కొంచెం ప్రశాంత పడ్డట్టు కళ్ళతో సైగ చేసుకొని ఆ తర్వాత సిరి అక్కడుంది అని చూపించేసరికి అక్కడికి వెళ్ళిన నందన్ ఆమె ఇంకా ఆకాశంలోకి చూస్తూ మ్యూజిక్ వింటూ ఉండడంతో ఆమె భుజంపై చెయ్యి వేసి సిరి అని పిలిచాడు. ఆమె ఒక్క క్షణం ఉలిక్కిపడి అతడి వైపు చూసింది. అతడు అర్థం కానట్టు ఏమైంది అన్నట్టు, ఏమైందిరా అంత భయపడుతున్నావు సిరి? ఒక్క క్షణం అతని వైపు చూసి ఏం లేదండి, ఏదో అలా చూస్తూ ఉంటే మీరు భుజంపై చెయ్యి వేసేసరికి ఎవరు అని భయపడ్డాను అని తత్తరపాటులో చెప్పేసింది. అతడు నవ్వుతూ సరే అని తల నిమిరి పిచ్చి పిల్ల వెళ్దామా ఇంటికి అన్నాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్లకు బాయ్ చెప్పేసి సిరిని తొందరగా ఆ హోటల్ నుంచి బయటికి తీసుకొచ్చి అప్పటికే హోటల్ ముందు తెచ్చిపెట్టిన తన కారులో ఆమెను ఎక్కించి డోర్ వేసి అతను కూడా కూర్చొని బయలుదేరారు.
ఇంటికి అలా వెళుతున్నప్పుడు సిరి ఉన్నట్టుండి అంతసేపు కార్ విండోలో నుంచి బయటికి చూస్తూ ఉంది. కాస్త నిద్రపోవడం మొదలుపెట్టింది. ఆమె నిద్రపోవడం లేదు, నిద్ర నటిస్తుంది. ఆమె కళ్ళ వెనక ఇందాక చూసిన దృశ్యం కనిపిస్తూ ఉంటే అది బయటికి చెప్పలేక భయంతో లోపలే పిడికిలి గట్టిగా పట్టుకొని భయంతో పిడికిలి బిగించేసి కళ్ళను కూడా బిగించేసి తనకు ఇందాక ఆమె సాంగ్స్ వింటూ రెయిన్బో వైపు చూస్తూ అలాగే ఉండిపోయిన తనకు ఉన్నట్టుండి తను ఉన్నది సెకండ్ ఫ్లోర్ కావటం వల్ల ఎందుకు కిందికి చూసింది. అప్పుడు ఆ హోటల్కి ఎదురుగా ఉన్న గోడపై మిర్రర్ ఉంచారు. స్టైల్గా ఆ హోటల్ పేరు దానిపై రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే అందంగా అక్షరాలతో ఆ హోటల్ పేరు కనిపించాలి అని అలా ఆ పేరు కనిపించేసరికి చూస్తూ ఉన్న తనకు అక్కడ గుచ్చి గుచ్చి చూసేసరికి అక్కడ ఒక వ్యక్తి గన్తో ఒకరిని షూట్ చేస్తూ అలాగే అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్ని వాడి తలకు వేసి కొట్టి అదే ఫ్లవర్ వాజ్కి ఇంకొకడు వచ్చేసరికి పగిలి ఉన్న ఆ ముక్కను రాక్షసంగా వాడి తలకు వేసి పొడుస్తూ ఆ రక్తం చిందుతున్నప్పుడు కొంచెం కూడా అతడి బట్టలపై పడకుండా అతడు మేనేజ్ చేయడం ఇవన్నీ చూస్తూ అలాగే ఉండిపోయింది సిరి భయంతో. ఎందుకంటే అక్కడ అలా మనుషుల్ని చంపుతుంది నందన్ కాబట్టి భయంతో ప్రాణం పోయేలా ఉంది. నేను ఇతడి కేవలం వాళ్ళని కొడుతుంటే ఇతడి కోపం అనుకున్నా, కానీ మనుషుల్ని ఏదో జంతువుల్ని చంపినట్టు అంత ఈజీగా చంపేస్తున్నాడు. జంతువుల్ని చంపడానికి కూడా ఆలోచిస్తారు కొందరు, కానీ ఈ క్షణం నందన్ని చూస్తుంటే అతను మనిషేనా, రాక్షసుడిలా కనిపిస్తున్నాడు అంటూ కళ్ళు మూసుకొని భయపడుతూ ఉంది తను. సారీ, సెకండ్ పార్ట్లో కథ ఎండ్ అవ్వలేదు, కానీ ముగింపు భాగం నెక్స్ట్ పార్ట్ ఖచ్చితంగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు ఉంటాయి నెక్స్ట్ పార్ట్లో. అసలు వాళ్ళు ఎవరు, నందా వాళ్ళను ఎందుకు చంపాడు, అసలు ఏ గతం గురించి నందా సిరి దగ్గర నిజం దాస్తున్నాడు అన్నీ నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. బాయ్ బాయ్, మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో కలుద్దాం. బాయ్.